ఈరోజు నేను జబదయి కుమారుల గురించి చెప్తాను. వాళ్ళు ప్రభుని ఏ విధంగా వెంబడిస్తున్నారో కూడా మీకు చెప్తాను. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళి జబదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచి వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకుంటుండిరి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబదయిని దోణిలో జీతగాండ్రుల యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ మార్కు సువార్త 1వ అధ్యాయంలో నుంచి మనం చదువుకుంటే చాలా చక్కటి విషయాలు మనకు కనబడతాయి. మరి యోహాను గారు మొదటగా సువార్తను ప్రకటిస్తారు. యేసు ప్రభు వారికి ఆయన బాప్తిజం ఇస్తారు. యేసు ప్రభు వారు కూడా సువార్తను ప్రకటిస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఆ మాటను కూడా మనం చూద్దాము. ఆయన బాప్తిజం తీసుకున్న తర్వాత వెంటనే అక్కడ 12వ వచనం చూస్తే వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములకు తోచుకొని పోయెను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా నుండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు చెప్తున్నాడు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందుడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయలోకి వచ్చాడంట. చప్పట్లు కొట్టని గట్టిగా ఆమేన్, హల్లెలూయా. ఆయన గలిలయలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అక్కడ అంటే 16వ వచనం నేను చదువుతున్నాను. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళుచుండగా సీమోను సహోదరుడుగా ఆంద్రేయు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలర్లు. వాళ్ళతో యేసుప్రభు అన్నాడు. యేసు ఏమన్నాడు తెలుసా? నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేసేదని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించారా? మరి యోహాను పేతురు గారి గురించి కూడా మనం గమనించినట్లయితే వారు చాపలు పట్టుకుంటున్నారు. ప్రభు అన్నాడు, నా వెంబడి రండి. హల్లెలూయా. అదే కిందకు వచ్చినప్పుడు కూడా ఆయన జబదయి కుమారులు చూశాడు. ఆమేన్. ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళి జబదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహాను. ఇక్కడ బాగా 2 పేర్లు గుర్తుపెట్టుకోండి. ఒకటే యాకోబు, చెప్పండి, ఒకటే యాకోబు, యోహాను. చూడండి దేవుని బిడ్డలారా, యాకోబు అలాగే ఈ యోహాను యొక్క చరిత్ర బాగా ఉంది. ప్రభుకి వీళ్ళు చాలా సమీపస్తులుగా ఉంటారు. వాళ్ళు ప్రభుని చాలా ప్రేమించే వాళ్ళుగా కూడా ఉన్నారు. చప్పట్లు కొట్టాలి గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. వీరు చాలా విశ్వాసం గలవారు. వీరు బాగా ప్రభుని ప్రేమించే వాళ్ళు కూడా. హల్లెలూయా. చెప్పండి, ఎవరండి విశ్వాసం ఉంది బాగా? ఇంకోటి ఏముంది? ప్రభుని ప్రేమించేవాళ్ళు. హల్లెలూయా. ఈరోజు మనము ప్రభుని ప్రేమించే వాళ్ళంగా ఉండాలి. అర్థమైందా? అది ఎలాగయ్యా అని అడుగుతారా? నేను చెప్తున్నాను, వినండి. ఈ వీళ్ళిద్దరూ కూడా వెంటనే ప్రభు ఎప్పుడైతే వాళ్ళని పిలిచాడో, మీరు కూడా నన్ను వెంబడి, అప్పటికే పేతురు గారు అలా వస్తున్నారు, వీళ్ళు కూడా అక్కడే ఉన్నారు. చెప్తున్నాడు, మీరు నన్ను వెంబడించండి అనగానే వీళ్ళకి ఏమీ లేదు. మనం ఒకటే మాట, నన్ను వెంబడించండి అంతే. 2 మాట లేదు, ఇంకొక మాట లేదు. హల్లెలూయా. ఒకటే మాట. పేతురు వాళ్ళు అక్కడ వలలు ఇచ్చారు, యేసయ్యని వెంబడిస్తున్నారు. ఇక్కడ కూడా చూసినట్లయితే వీళ్ళు కూడా చెప్పాడు, జబదయి కుమారులతో యేసు అంటున్నాడు, మీరు నన్ను వెంబడించండి. ఆమేన్, హల్లెలూయా. నన్ను వెంబడించండి అన్నారు. అప్పుడే జబదయి గారు అక్కడే ఉన్నాడు, జబదయి గారు కూడా అక్కడే ఉన్నారు. అక్కడ వాళ్ళకి పని వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి గమనించండి. ఆ పని వాళ్ళు దగ్గర తండ్రిని విడిచిపెట్టి ఆయన్ని విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడిస్తున్నారు. చప్పట్లు కొట్టండి. ఆమేన్. యేసయ్య పిలువగానే లోబడ్డారు. హల్లెలూయా. యేసయ్య పిలువగానే లోబడ్డారు. ఏమీ సాకులు చెప్పలేదు. హల్లెలూయా. కొంతమంది సాకులు చెప్పారు బైబిల్లో, కానీ ఆయన దేవుడు ఆయన ఏం చేస్తాడు? షెడ్ చేస్తాడు వాళ్ళని. కొంతమంది షెడ్ ఎవరు పిలుస్తూ ఉంటుంటే వస్తానులే ప్రభువా అంటారు. కొంచెం ఏదైనా చర్చిలో పని ఉందని అనుకోండి, వస్తాంలేండి అంటే అదే వాళ్ళ పని అయితే త్వరగా చేసుకోవాలంటారు. కానీ దేవుడి పని ఏదైనా చేద్దాం రండి అన్నాం అనుకోండి, కొంతమంది ఆలోచన. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు? దేవుడి పని ఎప్పుడు చెప్తారో ఆ పని మనం చేయాలని ఆశ ఉంటుంది. ఆమేన్. అదే దేవుని పని చెయ్యాలని ఆశ ఉన్నటువంటి బిడ్డలకు దేవుడు ఎలాగైనా సహాయం చేస్తాడు. ఆమేన్. నువ్వు దేవుని ప్రేమిస్తే ఆయన నిన్ను కూడా ప్రేమిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవుని ప్రేమిస్తే
దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. హల్లెలూయా. చెప్పండి, నేను చెప్తున్నాను నిజం ఇది. నేను యేసయ్యని చాలా ప్రేమిస్తానండి. నేను ఎంత ప్రేమిస్తానంటే నాకు ఈ లోకంలో ఇప్పుడు ఆయన దగ్గర పిలిపొస్తే వెళ్ళిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏం బాధ లేదు, ఆలోచన కూడా లేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక నిమిషం, ఒక సెకండ్ ఆయన నా కుమారుడా ఇక్కడికి వచ్చే నాకేం బాధలు ప్రభువా, నేను ఒక్కొక్క వారం రోజులు నా టైమే నేను అడగను, వచ్చేస్తా. ఆమేన్, వచ్చేస్తా ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. నీవెప్పుడు పిలిచినా నేను సిద్ధంగా ఉన్నాను. నీ దాసుడు ఆలకిస్తున్నాడు. ఆ సమయాలు ఎలా చెప్తాడు, దానికి రెడీగా నేను ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నాను, ఒకవేళ ప్రభు ఆయన సేవ చేయమన్నాడు కాబట్టి ఆయన సేవ చేస్తున్నాం. ఒకవేళ వద్దు నా కుమారుడా నా దగ్గరికి వచ్చేటే ఇంకా అంతకంటే భాగ్యమా? హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన దగ్గరికి వెళ్ళిపోవటానికి ఎప్పుడు కూడా ఆలోచన చేయకండి. ఎప్పుడు ఆయన పిలుపు మనకు వస్తుంది, వెళ్ళిపోదాం అంతే. దేని గురించి ఈ లోకంలో ఆలోచన చేయనవసరం లేదు. వాళ్ళు చూడండి, వాళ్ళ త్యాగం చూడండి. ఎవరైనా కొద్దిగా ఆలోచన చేస్తారు కదా, ఏదైనా ఒక పని నుంచి ఇంకో పనిలోకి రావటానికి. వీళ్ళు ఏం చెప్తున్నారు, యేసయ్య అక్కడి నుంచి చెప్తున్నారు, మీరు నన్ను వెంబడించండి అంతే. ఆ మాట ఒక్కదానికే వెంటనే వాళ్ళు ఆ తండ్రి దగ్గర, పని వాళ్ళ దగ్గర తండ్రిని విడిచి యేసయ్యని వెంబడించారు. ఎంత గొప్ప త్యాగమో చూడండి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుని మాటకి నువ్వు లోబడుతున్నావా? దేవుని యొక్క చిత్తానికి లోబడుతున్నావా? ఈ లోకములో, ఈ లోకము యొక్క ఆలోచనలో, ఈ లోకము యొక్క సిరి సంపదల్లో కొరకు, ఈ లోకము యొక్క పోకడ కొరకు, ఈ లోకం యొక్క సుఖములు ఇలాంటివి ఆలోచన చేసిన వాడు దేవునిలోనికి రాలేడండి. చాలా రాలేడు. రావటానికి కష్టమైతే దేవుని కొరకు ఏదన్నా చేయమన్నా కూడా చేయలేరండి. దేవుని కొరకు ఏదైనా చేయాలంటే కూడా కొద్దిగా నాకు డ్యూటీ ఉంది బ్రదర్, ప్లీజ్ ఏమనుకోకండి, మళ్ళీ ఇంకొక అవకాశం ఉంటే చూద్దాంలేండి అంటారు కదా. ఒక మనిషిని కనీసం ఆ వాక్యం చెప్పిన తర్వాత నువ్వు నరకానికి వెళ్ళిపోకుండా నీ ఆత్మ రక్షించబడటానికి నువ్వు బాప్తిసం తీసుకుంటే కూడా కొంతమంది ఏదైనా ఆలోచనలు ఉంటే అవి వాటి కొరకు వీళ్ళేం చేస్తారంటే, బాప్తిసం తీసుకుంటారండి, కొద్దిగా ఆగండి అలా చెప్తారు. అలాంటిది అంత వ్యాపారం ఉంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ధోనులు ఉన్నాయి, పనివాళ్ళు ఉన్నారు, వలలు అన్నీ ఉన్నాయి. వారి మంచి వ్యాపారం, అది వాళ్ళది చేపల వ్యాపారం మంచిగా ఉంది. అది వద్దు, రండి నన్ను వెంబడించండి అంటే వెంటనే యేసయ్య మాటకు విధేయత చూపించి ఆయన వెంబడించారు. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, మరి మనము ప్రభువును వెంబడిస్తే ఏంటి, మనకేమొస్తుంది? ప్రభువును వెంబడిస్తే ఏమొస్తుంది? ఇక్కడ వాళ్ళు చెప్తారు, ఇలా ఉండొద్దు, అలా ఉండదు, అది చేయదు, ఇది ఏదేదో చెప్తూ ఉంటారు. వాక్యమును సరిగ్గా చెప్పడం మానేసి ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఇది కాదు మనం వినవలసింది. హల్లెలూయా. మరి వీరు గమనించినట్లయితే 14వ వచనంలో వారు ఈ విధంగా ఆయనను వెంబడిస్తున్నట్టు విధానం 19వ వచనం వరకు మనం చూస్తాం కదా. అయితే 3వ అధ్యాయంలోకి వద్దాం చూడండి. 3వ అధ్యాయము 13వ వచనములో ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు ఆయనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారే సువార్త పరచుటకును వారిని పంపవలని ఆయన 12 మందిని నియమించెను. ఆమేన్, హల్లెలూయా. వారెవరనగా ఆయన పేతురును, పేరు పెట్టిన సీమోనును, జబదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడు యోహాను, వీరిద్దరికి ఆయన బోయనెర్గేసు అని పేరు పెట్టెను. బోయనెర్గేసు అనగా ఉరిమెడు వారని అర్థము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ బాగా ఆలోచన చేసినట్లయితే పేతురుని మనం చూస్తున్నాం కదా, ఆ తర్వాత యాకోబుని, యోహాను కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలుచుకున్నాడు. ఆయనకి ఇష్టమైన వారు ఎవరు అంటే పేతురు. చెప్పండి, ఎవరండి? ఆయనకి ఇష్టమైన వారు ఎవరు? పేతురు. తర్వాత ఇంకెవరిని పిలిచాడు? యాకోబుని, యోహాన్ని. అక్కడ వాక్యంలో క్లియర్ ఉంటుంది. ఏమని ఉంది? ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన వద్దకు వచ్చిరి. హల్లెలూయా.
తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన వద్దకు వాళ్ళు ఎవరు? పేతురు, యాకోబు, యోహాను. హల్లెలూయా. చూడండి, పేతుర్ని, యాకోబుని, యోహాన్నే పిలిచారు. అసలు అక్కడ ఇంకా కొంతమంది ఒక లిస్టు చదివితే వీళ్ళందరినీ ఎందుకంటే ఆయన పిలిచింది వారు తనతో కూడా ఉండునట్లును, చూడండి, వారు ఆయనతో కూడా ఉండునట్లును, దయ్యములను వెలగొట్టు అధికారం గలవారే సువార్త ప్రకటించుటకు వారిని పంపవలనని ఆయన 12 మందిని ఏర్పాటు చేసుకోవడం. వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ ఉన్నాయి. హల్లెలూయా. ఈ 12 మందిలో ఈ ముగ్గురిని ఆయన ఎక్కువ ఇష్టపడ్డట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకో తెలుసా? పేతురు గారిని కూడా మనం గమనించినట్లయితే ఎప్పుడైతే ఆయనను పేతురుని దేవుడు పిలిచాడో, యేసు ప్రభు పిలిచాడో, పిలిచిన వెంటనే పేతురు కూడా ఆయన మాటకు లోబడ్డట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆయన మాటకు లోబడ్డట్టుగా మనం చూస్తున్నాం. ఆయన మాటకు లోబడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మాటకు విధేయత చూపించాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మాటకు లోబడి, ఇదిగో ఆయన మాటకు నువ్వు లోబడితే ఆయన నిన్ను ఖచ్చితంగా ప్రేమిస్తా. నీవు ఆయన మాట వింటే, ఆయన పని నువ్వు చేస్తానికి ఇష్టపడితే, నీ పని ఆయన చేయటానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. కొంతమంది మాకు పనులు ఉన్నాయండి అంటారు కదా, వాళ్ళ గురించి చెప్తున్నా. మాకు పనులు ఉన్నాయండి, మా పిల్లలు వెళ్ళొద్దన్నారండి, మా ఆయన వెళ్ళొద్దన్నాడండి, లేదంటే మా భార్య ఎట్లా ఏదో ఒకటి చెప్తుంటారు, సాకులు వాళ్ళ గురించి చెప్తుంటారు. దేవుని పని మనకు ముఖ్యము. అది ఎంత గొప్ప, అది నీ జీవనోపాధి సంబంధమైనదైనా కూడా దేవుని పని చాలా గొప్పది. హల్లెలూయా. అందుకనే పేతురు గారిని, యాకోబుని, యోహాన్ని ఆయన ప్రత్యేకంగా చూస్తాడు. ఇంకా కొన్ని సందర్భాల్లో వీళ్ళ గురించి నేను మీకు చెప్తున్నాను, వినండి. మరి ఇంకా 12 మంది వారెవరనగా ఆయన పేతురు, జెబెదయి కుమారుడు యాకోబు, అతని సోదరుడు యోహాను, వీరిద్దరికి ఆయన బోయనెర్గేసు అని పేరు పెట్టాను. ఆ పేరుకి అర్థం ఏంటంటే ఉరిమెడివారు. అంటే ఉరుముని మనం చూస్తాం కదా, ఉరుమని ఆకాశంలో ఎట్లా నుంచి అట్లా వెళ్ళిపోద్ది కదా. వీళ్ళు చాలా స్పీడ్గా ఉంటారు. హల్లెలూయా. కొంతమంది మాటలు ఎట్లా ఉంటాయంటే, ఒక మాట మనం చెప్తే దానికి ముందుగా వాళ్ళు మాట్లాడతారు. అలా మాట్లాడిన వాళ్ళ లోపల పెద్దోళ్ళు అంటారు, వాళ్ళు అర్మకర్మ ఉండదురా, వాడు ఏదైనా మాట చెప్తే ఆలోచన చేయకుండా మాట్లాడతాడు అంటారు. అంటే లోపల ఎలాంటి చెడు అభిప్రాయాలు లేనటువంటి వారు మంచిగా మాట్లాడతారు. కొంతమంది ఏం చేస్తారంటే మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు ఆలోచనలు చేస్తూ ఉంటారు. బైబిల్లో 2 మాటలు ఉంటాయి. జ్ఞానం గలవాడు ఏం చేస్తాడంటే మాట్లాడటానికి నిదానిస్తాడు, ఆలోచన చేస్తాడు. జ్ఞానం లేనివాడు ఒడుక్కి మాట్లాడేస్తూ ఉంటారు. అదే మాట మనం గమనించినట్లయితే లోపల కూడా ఎటువంటి ఆలోచన లేనటువంటి వారు చాలా. పేతురు కూడా అంతే. అందుకని పేతురుకి యేసుప్రభు ఏం పేరు పెట్టాడు? దుడుకు పేతురు అంట. ఏం పేతురు అంట? ఆయన ఏ పని చేద్దామన్నా, ప్రభు ఇదొద్దు అదొద్దు, ఇలా కాదు అలా కాదు, ఇలా ఏదో దుడుకు పేతురు అంటాడు ఆయన. అందుకనే అది ఒక నిక్ నేమ్. ఏం పేరంట పేతురికి? దుడుకు పేతురు. దుడుకు అంటే తొందరపాటు. చాలామందికి తొందరపాటు ఉంటుంది. అవతలు వాళ్ళు చెప్పేదాకా వీళ్ళు ఎన్నరో చెప్పకముందే ఏదో మాట్లాడేస్తూ ఉంటారు. దేవుని బిడ్డ గమనించండి. అందుకనే ఈయనకి దుడుకు పేతురు అని పేరు పెట్టాడు. దుడుకు పేతురు, ఇది ఒక నిక్నే. వీళ్ళకి ఏమని పెట్టారంటే బోయనెర్గేసు, అంటే ఉరుములాంటి ఉరుముడేవారు. ఏంటంట? ఉరిమెడివారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ఉరుములు మెరుపులు అంటాం కదా, దడదడ ఆడిపోతూ ఉంటుంది. హల్లెలూయా. కొంతమంది ఉంటే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఏం మాట్లాడదు, రే బాబా ఆపరా, నువ్వు చెప్పేది నాకు అర్థం అవట్లేదు, ఆగరా అనాలా. అంటే స్పీడ్గా మాట్లాడుతూ ఉంటారు, తొందరగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి మాటలు స్టార్ట్ చేస్తారు, ఆపరు. చూడండి, వీళ్ళు కూడా ఉరిమెడి వారు. అంటే వీళ్ళలో కూడా ఏమీ కల్మషం లేదు. గమనించండి,
యేసు ప్రభు వారు ఆ 12 మందిలో పేతుర్ని, యాకోబుని, యోహానుని మాత్రమే పిలుస్తాడు ఎక్కడ వెళ్ళినా. ఒక సందర్భంలో నేను మీకు గుర్తు చేస్తున్నాను, గమనించండి. ఈయన 5వ అధ్యాయం 37వ వచనంలో పేతురు, యాకోబు సహోదరుడు యోహాను అనువారు తప్ప మరి ఎవరి అయినను తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారి గొల్లుగా నుండుట, చాలా ఏడ్చుటను ప్రలాపించుట ఉండటను చూచి లోపలికి పోయి ఇక్కడ చూడండి 35వ వచనంలో మనం గమనిస్తాము. ఆయన ఇంకొన్ని మాట్లాడుతుండగా సమాధి మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవేక బాధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి. ఆమేన్. చూడండి, ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ సమాజ మందిరపు అధికారి యేసు ప్రభుతో మాట్లాడుతున్నా. అక్కడ సమస్య ఏంటంటే తనకు ఒక కుమార్తె ఉంది, ఆమెకు 12 సంవత్సరాల ప్రాయం కలిగిన ఒక కుమార్తె ఉంది, 12 ఏళ్ళ అమ్మాయి ఉంది. ఆయన పేరు యాయీరు, 12 సంవత్సరాల అమ్మాయి. ఆయన కుమార్తెకు అనారోగ్యము అంటే ఒక జబ్బు వచ్చింది. ఆమె మరణానికి దగ్గరైపోయింది, చనిపోయే పరిస్థితిలో ఉంది. అదే పరిస్థితిలో ఉంది. యేసు ప్రభుని గురించి విన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చి తన కుమార్తెను బ్రతికించటానికి ఆయన మాట్లాడుతున్నాడు. తన కుమార్తె యొక్క స్థితిని చెప్తున్నాడు. ఆయన ఆ విషయంలో మాట్లాడుతున్నాడు. ఈలోపు ఆ సమాజ మందిర్ అధికారి ఇంటి దగ్గర నుండి కొంతమంది మనుషులు వచ్చారు. ఈయన వెతుక్కుంటా యేసయ్యతో మాట్లాడుతున్నాడు. వాళ్ళు వచ్చి అంటారు, అయ్యా బోధకుడి ఎందుకు ఇంకా ఇబ్బంది పెడతావు, నీ కుమార్తె చనిపోయింది. ప్రియులారా గమనించండి ఆ పరిస్థితి అక్కడ. అప్పుడు ఆ సమాజ మందిర్ అధికారి వాళ్ళతో వెళ్ళబోతున్నప్పుడు యేసయ్య ఆయనతో కూడా ఆయన గృహానికి వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గృహానికి వచ్చినప్పుడు అక్కడ అందరూ కూడా ఏడుస్తున్నారు. పాడి రెడీ అవుతుంది, అమ్మాయి గదిలో ఉంది, బంధువులు స్నేహితులు అందరూ వచ్చారు. ఎందుకంటే ఈయన అధికారి కదా, వచ్చారు. అక్కడ జరగవలసిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అది పరిస్థితి. ఏడుస్తున్నారు. అందరినీ ఏడవద్దని చెప్పి అప్పుడు పేతుర్ని, యాకోబుని, యోహాన్ని యేసు ప్రభు వారు వాళ్ళ తల్లిదండ్రులతో పాటుగా ఆ గదిలోనికి ఆహ్వానించారు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు ఒక విషయాన్ని గమనించండి. కొంతమంది ఉంటారు, చాలా విశ్వాసంగా ఉంటారు, చాలా విశ్వాసంగా ఉంటారు, నమ్మకంగా ఉంటారు. అలాంటి వారితో కలిసి మనం ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు కూడా చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళినా ఆయన ఒంటరిగా వెళ్తాడు, లేదంటే పేతుర్ని, యాకోబుని, యోహాన్ని తీసుకుని వెళ్తాడు. గమనించండి, ఎందుకో తెలుసా, యేసయ్య ఎంత విశ్వాసముతో ముందుకు వెళ్తున్నాడో ఆ వెనుకున్న ఆ ముగ్గురు కూడా అంత బలమైన విశ్వాసం గలవారుగా ఉన్నారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. బలమైన విశ్వాసం గలవారుగా ఉండాలి. అంటే విశ్వాసంలో కూడా ఏముండాలి తెలుసా? బలం ఉండాలి. అర్థమైందా? కొంతమంది ఏంటంటే ఏదో వస్తున్నాం కదండి అనుకుంటారు, ఏదో వెళ్తున్నాం వస్తున్నాం, ఏదో వింటున్నాం కదండి అనుకుంటుంటారు. ఈ రోజు నాడు నామకార్థ ప్రార్థనలు, నామకార్థ క్రైస్తవులుగా, నామకార్థమైనటువంటి వ్యక్తులుగా ఉన్నారు. ఈ క్రైస్తవ విశ్వాసుల్లో పిల్లల్లో కొంతమందిని మనం గమనిస్తుంటే సంఘానికి వెళ్తారు, కొంతమంది సరైన పద్ధతిలో ఉండరండి. సంఘంలోకి వెళతారు, వాక్యం వింటారు, బయటకు వచ్చిన తర్వాత స్నేహితులతో ఉంటారు, చెడ్డ స్నేహితులతో ఉంటారు. వారిని ఎవరినైనా సువార్తను ప్రకటించి సంఘానికి తీసుకుని రారు. వాళ్ళు ఏం చెడ్డ పనులు చేస్తారు, వీళ్ళు కూడా చెడ్డ పనులు చేస్తారు. ఇది కరెక్టేనా? ఇది మంచిదేనా? చెప్పండి, ఇది కరెక్టా? అందుకని బైబిల్ చెప్తుంది, విశ్వాసకి అవిశ్వాసతో పొత్తెక్కడా అంటే, విశ్వాస అనేటువంటి వారు ఎవరితో ఉండాలి స్నేహము? విశ్వాసులతో ఉండాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. అందుకని విశ్వాసి అవిశ్వాసతో ఉండకూడదు. మీరు ఎవరైనా మీ పక్కన అవిశ్వాసులు ఉంటే వాళ్ళతో వెళ్ళి స్నేహం చేయకండి. అప్పుడు ఏమైపోతారు తెలుసా? మీరు కూడా చెత్తగా రేపొద్దున చాలా చెడ్డవారుగా అయిపోతారు.
ఒకవేళ వాళ్ళతో మీరు స్నేహం చేయడానికి వెళితే వాళ్ళకి ఏదో కొద్దిగా క్రీస్తుని గురించి ప్రకటించే విధానంగా వెళ్ళారనుకోండి, వాళ్ళు రక్షించబడితే అబ్బా ఎంత గొప్ప. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి చేతులు పైకెత్తి హల్లెలూయా. ఈరోజు అవిశ్వాసి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు? లోకం విషయాలు చెప్తారు. అవిశ్వాసి దగ్గరికి వెళితే ఏం చేస్తారు? వాళ్ళు లోకం విషయాలు చెప్తూ ఉంటారు. లోకం విషయాలు చెప్తూ ఉంటుంటే మనకేమవుతుంది? లోకము ఆకర్షిస్తుంది మనల్ని కదా. లోకం ఏం చేస్తుంది? మనం అనుకుంటాం అబ్బా ఇది ఎలా ఉంటుందో, ఇది ఎలా ఉంటుందో. మాకెప్పుడు కూడా మా పాస్ గారేమో దేవుడి గురించి చెప్తాడు, ఆ బైబిల్ గురించి చెప్తాడు, ఆ ప్రార్థన అంటాడు. మా ఇంట్లో కూడా ఎప్పుడే రే బైబిల్ చదవరా అంటారు. ఇది ఒకరు చెప్తే చేసేది కాదండి, ఇది మనపూర్వకంగా రావాలి. హల్లెలూయా, హృదయపూర్వకంగా రావాలి. భక్తి అనేటువంటిది గొప్ప శక్తి ఉంది. చప్పట్లు కొట్టండి గట్టిగా హల్లెలూయా. సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారందరూ కూడా ఈ లోకమందు శ్రమలు అనుభవిస్తారు, సుఖాలు అనుభవిస్తారని బైబిల్లో లేదు. సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారందరూ కూడా ఇహమందు ఏమనిపిస్తారంట? శ్రమలు, నిందలు, అవమానాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నిందలు మోయాలి. యవనస్తులైనా వృద్ధులై ఎవరైనా సరే. సద్భక్తి అంటే మంచి భక్తి అండి. సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారు ఇహమందు శ్రమలు పొందుతారంతే. ఎప్పుడు ఎవడు కావాలని శ్రమలు? ఇప్పుడు ఏం కావాలి మనకి? సుఖములు కావాలి. ఏం కావాలా? సుఖాలు కావాలా, సుఖాలు కావాలా, తిరుగుడు కావాలా, స్నేహితులు కావాలా. ఇప్పుడు రకరకాల విధాలైనటువంటి పాపములను ఆకర్షిస్తూ ఉన్నారు. చెప్తున్నాను వినండి. ఒక దినం ఇదంతా సున్నైతే, నీ జీవితము సున్నైతుంది, నీ ఆశలు తారుమారైపోతే, నీ బ్రతుకు పిచ్చి పిచ్చిదైపోతుంది. చూడండి, తర్వాత పిచ్చి వాళ్ళు అయిపోతారు. ఆఖరికి మరణము దగ్గరికి కూడా వచ్చేస్తారు. మరణము కూడా అవసరమైతే చనిపోయే పరిస్థితి కూడా వచ్చేస్తుంది. దయచేసి గమనించండి. ఈరోజు నాడు నువ్వు ప్రభుని ప్రేమిస్తే ప్రభువు నిన్ను ప్రేమిస్తాడు. అంతేకాదు, నువ్వు ప్రభుని ప్రేమిస్తే ఆయన సేవలో ఎలా ఉంటావు చూడండి. పేతురుని మనం చూస్తున్నాం, యాకోబుని మనం చూస్తున్నాం, యోహానుని మనం చూస్తున్నాం. అక్కడ మరణము ఉంది, అక్కడ మరణం ఉంది. ఆ మరణం ఉన్న ప్రాంతానికి యేసయ్యతో పాటుగా వీళ్ళు కూడా రాగలిగారు. చప్పట్లు కొట్టాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గమనించండి, అక్కడ ఎంత గొప్ప ప్రభుతో కలిసి వారు ప్రార్థన చేయటానికి ఆ గదిలోనికి అనుమతించబడ్డారు. ఎందుకు తెలుసా? వారు ప్రభుని ప్రేమిస్తున్నారు కనుక. ఆమె ఈరోజు నువ్వు ప్రభుని ప్రేమిస్తే నీకు కూడా ఆయన కొన్ని కృపలు నీకు ఆయన ఇవ్వబోతున్నాడు, ఇస్తాడంతే. ఆమె నేను ఒక్కటే అనుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. మరి ఎంతో పెద్ద పెద్ద అధికారులతో కూడా దేవుడు నాకు ఒక సందర్భంలో మాట్లాడటానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. హల్లెలూయా. ఒక దైవజనుడిగా వాళ్ళు నన్ను గుర్తిస్తున్నప్పుడు నేను అనుకుంటూ ఉంటాను, ప్రభువా నాకెంత కృప నువ్వు ఇచ్చావు నాయనా. హల్లెలూయా. నాకెంత ధన్యత ఇచ్చావు ప్రభువా, ఎంత భాగ్యం ఇచ్చావు ప్రభువా. ఎందుకో తెలుసా? బైబిల్ చెప్తుంది, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. హల్లెలూయా. తను తగ్గించుకున్నవాడు అంతేకాదు, తన ప్రజల ప్రధానులతో ఆయన కూర్చుండబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన ప్రజల ప్రధానులు అంటే అధికారుల దగ్గర కూర్చుండబెడతాడు. నిజమైన దైవజనుడిగా ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు దేవుడు ఒక గొప్ప అధికారాన్ని, ఒక గొప్ప కృపను ఇస్తున్నాడు. ఆయన ఇస్తున్నాడు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేతులు మనం వాడబడుతున్నప్పుడు ఆయన ఎత్తైనటువంటి శిఖరములలో నిన్ను నిలబెడతాడు అంతే. హల్లెలూయా. ఈ లోకములో ఎవరు ఇవ్వలేని ఘనత, ఈ లోకంలో ఎవరు ఇవ్వలేని గొప్ప ఆధిక్యత, ఒక ప్రివిలేజ్
దేవుడికి ఇస్తాడు. ఎందుకంటే నీ చదువును చూసి కాదు, నీ జ్ఞానాన్ని చూసి కాదు, నీ అందాన్ని చూసి కాదు, నీ బలాన్ని చూసి కాదు, నీ డబ్బును చూసి కాదు, నీకున్నటువంటి హోదా ఏది కాదు, కానీ ఆయనను ప్రేమించిన వారిని ఏం చేస్తాడు ఆయన? ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మారాలి మారాలి నీ మనసే మారాలి. హల్లెలూయా. ఏం చేయాలట? ఏం మారాలంట? మనస్సు మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సందర్భంలో నేను 55 లక్షలు అప్పు చేశా. 55 లక్షలు అప్పు అయినాక బ్యాంక్ వాళ్ళు వస్తే వెళ్ళి దాక్కుంటున్న బాత్రూంలో వెళ్ళి దాక్కుని పిల్లలతో మా డాడీ లేడు అని చెప్పండి అని చెప్పించు. అందరి దగ్గర అప్పులు చేశా. ఈ కర్మన్ గట్లో హైదరాబాద్ కర్మలు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర అప్పు చేశా, చిన్న వాళ్ళ దగ్గర కాదు. మనం ఇక్కడ ఒక చెప్తే నాకు 2 లక్షలు కావాలంటే పెద్ద పెద్దోళ్ళండి న్యూస్ పేపర్లో చుట్టి కవర్లో పెట్టి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు అండి, పెద్ద పెద్దోళ్ళు, రాజకీయ నాయకులు. హల్లెలూయా. తీసుకున్నప్పుడు బాగానే తీసుకున్నాం, తీసుకున్నప్పుడు మంచోడు. వాళ్ళ ముఖం నేను చూడకపోయినా నా పేరు చెప్తే డబ్బులు ఇచ్చారు. ఎక్కడ సంతకం లేదు, ఎక్కడ సంతకం లేదు. అప్పట్లోనే 5,000కి 10,000 కూడా బాండ్ పేపర్లు రాపించుకునే వాళ్ళు. మన పేరు చెప్పగానే మనం వెళ్ళకుండానే డబ్బులు ఫ్రెండ్స్లో ఇలా చెప్పి పని కట్టలేదు, న్యూస్ పేపర్లు చుట్టి పాలిథిన్ కవర్లు పెట్టి ఇంటికి తీసుకొచ్చామ్మా ఇదిగో డబ్బు అని ఇచ్చేవాళ్ళు. అలాంటి పేరు ఉంది నాకు కర్మన్ గట్ ఏరియాలో. హల్లెలూయా, హల్లెలూయా. మంచి పేరు ఉంది. పెద్ద పెద్ద వాళ్ళతో మాట లేదు, ఎవరితో కూడా ఎవరితో మాట్లాడవలసిన అవసరం నాకు లేదు. ఎమ్మెల్యేలు సహా ఇక్కడ చెప్తారు, అయ్యా పాస్టర్ గారిని మేము కలవాలంటే పలానా టైం ఇస్తున్నా, అప్పుడు రావాలంటే అప్పుడు వచ్చిన పరిస్థితి అది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఎంత గర్వం ఉంటుందో లోపల తెలుసా? ఆ గర్వము గర్భములో ఉంది. గర్వం ఎక్కడుంది? గర్వము పాపం అంట గర్భం ధరించి మరణానికి అన్నట్లుగా నాకు గర్భంలో ఉంది. ఎవరు నాతో మాట్లాడటానికి ఎవరికి డేర్ లేదు. ఒక పాస్టర్ కూడా నా ముందుకు రాగలేదు. ఇక మా ఫ్యామిలీలో మనుషులు కూడా ఎవరు నా ముందుకు లేదు. హల్లెలూయా. వెళ్ళింది బండి అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అప్పుడు మళ్ళీ దాకోవడం ప్రారంభమైంది. కారులోనే ఎక్కడికి వెళ్తే కారులో తింటాం, కారులో పడుకుని అక్కడ తిని. ఆ తర్వాత ఏమైంది? అప్పులు ఎక్కువైంది. తర్వాత మనం చూసేసరికి 55 లక్షలు ఇప్పుడు అప్పు తీర్చేవాళ్ళు లేరు. వీళ్ళు వచ్చి అంటున్నారు, పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు. అక్కడ ఎవరో జీబుల మీద బుల్లెట్ల మీద వస్తున్నారు. ఎన్నిసార్లు తప్పించుకుంటే ఇంట్లో దొంగతనంగా కొన్నిసార్లు దొరకవలసి వచ్చేది. పెద్ద పెద్ద మేసాలతోటి పైల మేలు వస్తున్నారు. ఇక కానీ కాలాన్ని తప్పించుకున్నాను. ఆ డబ్బు తీసుకున్నప్పుడు వాళ్ళు మంచి వాళ్ళని చెప్పాము, డబ్బు ఇచ్చేటప్పుడు వాళ్ళు చెడ్డవాళ్ళని చెప్పినట్టుగా అయిపోతుంది. ఇల్లిడిచిపెట్టి వెళ్ళిపోతాం జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఇక జరిగిపోయింది. దేవుడు అద్భుతం చేశాడు, అప్పు తీరిపోయింది, నేను ప్రాణము కాపాడుకున్నాను. చప్పులు కొట్టని తర్వాత నాతో దేవుడు ఈ పాట రాయించాడు. ఏమిటో తెలుసా? మారాలి మారాలి నీ మనసే మారాలి. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి చప్పట్లో. మారిన మనసు
వారు వస్తే గొప్పలెందుకు చెప్తావు? అద్భుత దేవునితో అంత పాపం ఎందుకు చేస్తావు? మారాలి మారాలి నీ మనసే మారాలి, మారాలి మారాలి నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికి ఇయ్యాలి, మారిన మనసు దేవునికి ఇయ్యాలి. మారాలి మారాలి నీ మనసే మారాలి, మారాలి మారాలి నీ మనసే మారాలి. గ్లోరీ. కొట్టువారిని తొందర పెడతాం, తాకాట్లు తోటివారిని తొందర పెడతాం, తాకాట్లు బాగా పెడతాం. తోటివారిని తొందర పెడతాం, తాకాట్లు బాగా పెడతాం. తలుసుకుంటూ ఏడుస్తావు, తట్టు తగ్గితే ఏం చేస్తావు? తలుసుకుంటూ ఏడుస్తావు, తట్టు తగ్గితే ఏం చేస్తావు? మారాలి మారాలి నీ మనసే మారాలి, మారాలి మారాలి నీ మనసే మారాలి. ఇది మన క్రైస్తవులకు లేదా అప్పులు తీసుకున్న వారికి ఇది బాగా వర్తిస్తుంది. అప్పు తీసుకున్నప్పుడేమో మంచివాడు మీరు అంటారు, నువ్వు మంచి అప్పు తీరిపోయావంటే అప్పుడు గొడవ అవుతాయి. అందుకనే ఈరోజు చాలా మంది నేను మారిపోయానయ్యా, నేను మారిపోయా, నేను మంచోడు అయిపోయా అంటారు. ఆమె నిన్న మొన్న మారానన్నావు, నాకేమి చేస్తారంటావు? నిన్న మొన్న మారానన్నావు, నాకేమి చేస్తారంటావు? నమ్మదగిన యేసు దగ్గర నాటకాలు ఎందుకు చేస్తావు? నమ్మదగిన యేసు దగ్గర నాటకాలు ఎందుకు చేస్తావు? మారాలి మారాలి నీ మనసే మారాలి, మారాలి మారాలి నీ మనసే మారాలి. ఎక్కడెక్కడ తిరుగుతుంటావు? అందరితో బాగానే ఉంటావు. ప్రభువానికి స్తోత్రం. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఇక్కడక్కడ తిరుగుతూ ఉంటావు, అందరితో బాగానే ఉంటావు. ఇక్కడక్కడ అంటే అన్నిలోనూ విశ్వాసంలో కూడా. ఇంతలో యేసు వస్తే అంతలోనే ఏం చేస్తావు? ఇంతలో యేసు వస్తే అంతలోనే ఏం చేస్తావు? మారాలి మారాలి నీ మనసే మారాలి, మారాలి మారాలి నీ మనసే మారాలి. ఇప్పుడు అది వద్దు ఇది వద్దు, ఇప్పుడు ఏం చేయాలి? విశ్వాసి విశ్వాసి నువ్వు ఏం చేయాలంటే బైబిల్ బాగా చదువు, ప్రార్థనలో నిలకడగా ఉండు. ప్రభు యేసు రాకడలో ఎత్తబడే గుంపులో ఉంటాం. బైబిల్ బాగా చదువు, ప్రార్థనలో నిలకడగా ఉండు. బైబిల్ బాగా చదువు, ప్రార్థనలో నిలకడలు. ప్రభు యేసు రాకడలో ఎత్తబడే గుంపులో ఉంటావు. ప్రభు యేసు రాకడలో ఎత్తబడే గుంపులో ఉంటావు. మారాలి మారాలి నీ మనసే మారాలి, మారాలి మారాలి నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికి ఇయ్యాలి, మారిన మనసు దేవునికి ఇయ్యాలి. మారాలి
మారాలి మారాలి నీ మనసే మారాలి. మారిన మనస్సు ఎవరికి ఇవ్వాలి? పక్కన ఉన్న అమ్మాయికి ఇవ్వాలా, అబ్బాయికి ఇవ్వాలా? ఎవరికి ఇవ్వాలి? మారిన మనస్సు దేవునికి డైరెక్ట్గా ఇచ్చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అప్పులున్న వారు వస్తే ఏంటంట గొప్పలు చెప్తాను. ఏమయ్యా నీ దగ్గర తీసుకుని పెద్ద 10 లక్షలు నాకు లెక్క ఏంటి? నీ దగ్గర 10 లక్షలు తీసుకొని 1 లక్ష రూపాయలు ఇసిరి పారేస్తాను అంటావు. అప్పుడేమో అయ్యా అమ్మా ఇవ్వండి, మీరు చాలా మంచోళ్ళు కదా, ఇవ్వండి బ్రదర్, ఇవ్వండి సిస్టర్ అంట. ఇచ్చిన తర్వాత ఇప్పుడు కొన్ని ఫోన్లు వస్తాయి మాకు, అయ్యా మేము 20 లక్షలు ఇచ్చామయ్యా, నమ్మిచ్చామయ్యా, ఒకరు 50 లక్షలు, ఒకరు 1 కోటి రూపాయలు, ఒకరు ఇల్లు తాకట్టెట్టి. అంత కర్మ నీకేమొచ్చింది? ఇచ్చావు. ఇచ్చినోడు ఇప్పుడు ఏమన్నాడు? ఏం చేస్తావో చేసుకో. ఇంకా వేరే మాటలు కూడా అంటారులేండి, ఏం చేస్తావో చేసుకో, చూసుకుందాం కానీ కదా. ఇవన్నీ మాకు కూడా తెలిసింది. హల్లెలూయా. తర్వాత చూడండి, కొంతమంది విశ్వాసులైన వారికి చెప్తున్నాను, నేను మారిపోయినండి, ఇప్పుడు నాకు దగ్గర ఏ పాపం లేదండి. లేదు నిన్న మొన్న మారన్నప్పుడు ఏంట్రా నీ సంగతే చూసుకున్నా రారా, నిన్న మొన్న మారన్నప్పుడు మళ్ళీ నాకేం చేస్తారు? అందుకని నమ్మదగిన యేసయ్య దగ్గర నాటకాలు మాత్రం శాస్త్రంతా. ఆయన ఆకాశం నుంచి ఆయన నిన్ను చూస్తున్న దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కన్నులు యథార్థవంతులు చూస్తున్నాయి. హల్లెలూయా. ఇక్కడక్కడ తిరుగుతుంటే ఇటు అన్నిలో ఉంటావు, ఇటు ప్రార్థనలకు వచ్చి స్తోత్రం స్తోత్రం హల్లెలూయా అన్నట్టుగా ఉంటారు. కొంతమంది ప్రార్థనలు భలే ఉంటారు. అమ్మాయిలు ఎంతమంది వాళ్ళ క్యారెక్టర్లు చూస్తే అప్పులు ఉంటాయి. కొంతమంది అప్పులు 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 అప్పులు, తినడం తాగటం తిరగటం పాపాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. ప్రార్థనలకు వచ్చేసరికి హల్లెలూయా అంటున్నారు. ఈ నాటకాలు చాలామంది చేస్తున్నారు. జాగ్రత్త. ఎక్కడెక్కడ తిరుగుతుంటాం, అందరితో బాగానే ఉంటాం. ఇంతలో యేసు వచ్చేస్తే నీ బతికేంటి? విడవగడిపే గుంపులో ఉంటావు తెలుసా? నీ బ్రతుకు విడవబడే గుంపులో ఉంటుంది. మోసపోకుండా దేవుడు వెక్కరించబడడు. మనుషుడు ఏది విత్తుతాడో ఆ పంటని కోస్తాడు. కబద్దా వాళ్ళు అనుకుంటున్నావేమో, ఇవాళ మనుషుడు ఏది విత్తుతున్నాడో ఆ పంటే కోస్తాడు. నువ్వు చెడు విత్తితే చెడే, నువ్వు మంచి విత్తితే మంచే. మనుషులు కాదు, మీ అమ్మ కాదు, మీ నాన్న కాదు, ఇంకా నీ స్నేహితులు ఎవరు కాదు, అది దేవుడే. హల్లెలూయా. అందుకని నువ్వేం చేయాలి తెలుసా? ఇక అదనవట్లేదు నాకెందుకు రా బాబు, అట్లా ఏం చెప్పాలి తెలియదు. బైబిల్ బాగా చదువు, ప్రార్థనలో నిలకడగా ఉండు. ప్రభు యేసు రాకడలో ఎత్తబడే గుంపుల్లో ఉంటావు. ఏం చేస్తావు? బైబిల్ బాగా చదవాలి. నాకు తెలిసింది రెండే, ఒకటి బైబిల్, రెండవది ప్రార్థన. హల్లెలూయా. అప్పుడు నాకు బుద్ధి వచ్చినందుకు ఈ మాటలో ఇలాంటి మోసాలు చేస్తున్నా ఎంతోమందికి ఈ పాట కావాలి. నువ్వెట్లా చేసావు మోసం అందరినీ, నువ్వెట్లా బ్రతుకవు, ఆ బ్రతుకంత పాట రూపం రాయడం. మళ్ళీ ఈ పాట నేను అప్పుడే రాసేస్తాను. చప్పట్లు కొడతాం గట్టిగా. హల్లెలూయా. ఈరోజు నేను ఎవరైనా నాకు అప్పిస్తానంటే వద్దు వద్దు బ్రదర్ ప్లీజ్, నువ్వు అప్పులు ఇచ్చేవాడు అంటే నేను దూరం పెడతా, అలాగే అప్పులు అడిగే వాళ్ళని కూడా దూరం పెడతా. అర్థమైందా? హల్లెలూయా. మనము నమ్మదగినటువంటి యేసు దగ్గర మనం ఉన్నాం. అప్పు ఇచ్చే కాడిగా తీసుకునే కాడిగా జాగ్రత్త. దేవునికి దూరం అయ్యే పనులు చేసుకోకండి. మనసును వికారం చేసుకునే పనులు చేసుకోకండి. ఒకరిని నమ్మి ఏదో చేశాను బ్రదర్, నేను చెప్తున్నాను, కొంతమంది చనిపోతున్నారు అప్పులు మధ్యవర్తులుగా ఉండి. కొంతమంది ఇల్లులు పోతున్నాయి, కొంతమంది ఉద్యోగాలు పోతున్నాయి, కొంతమంది కుటుంబాలు ఇడిపోతున్నాయి. దయచేసి నేను చెప్తున్నాను, అప్పులో మధ్య అస్సలు ఉండకండి, మధ్యవర్తిగా ఉండకండి. ఈ 3 నేను ఎప్పుడైనా చెప్తాను, ఎవరికైనా చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పేతురు, యాకోబు, యోహానులు అక్కడికి వెళ్ళినప్పుడు యేసయ్య వాళ్ళ తల్లిదండ్రుల్ని, ఆ పాప తల్లిదండ్రులు అందరూ వెళ్ళారు ఆ గదిలోనికి. వెళ్ళి చెప్తున్నాడు తలుతా కుమి. ఎందుకంటే యనమలు ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళు చప్పట్లు కొట్టాడు గట్టిగా. సంఘ కాపురి వెనక ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలి. ఒకళ్ళు దేవుని పని చేస్తున్నారంటే యనమల నుండి ఏడ్చేవాళ్ళు, అట్లాగేంటి ఇట్లాగేంటి అనుకునే వాళ్ళకు ఉండకూడదు. ప్రార్థనలో ఎంకరేజ్మెంట్ చేసేవాళ్ళు ఉండాలి, ప్రార్థనలో ప్రోత్సహించే వాళ్ళు ఉండాలి, ధైర్యపరిచే వాళ్ళు ఉండాలి. వాళ్ళు కూడా ప్రార్థనలో ఏకీభవించే మనసు ఉంటేనే అక్కడ దేవుని ఆత్మకార్యాలు జరిగితే, లేకుంటే అన్ని డిస్టర్బ్లు అయిపోతూ ఉంటాయి. మన ఇంట్లో కూడా మనతో ప్రార్థన చేసే వాళ్ళు ఉంటేనే ఉండనివ్వండి, లేకుంటే ఆడు ఎవడైనా కానీ చల్రపై చల్
నా ఇంట్లో నువ్వు ఉండటానికి వీళ్ళు గెట్ అవుట్ అని చెప్పండి. ప్రార్థన చేసే వాళ్ళు నీ ఇంట్లో ఉంటే వాళ్ళు నీకు బలము, నీకు వాళ్ళ బలము కనుక వాడు ఎంత గొప్ప చుట్టమైనా గెట్ అవుట్. ఒక పూట భోజనం పెట్టండి, వాడికి కావాల్సిన వస్త్రాలు ఇస్తే ఇచ్చేయండి, డబ్బు అడిగితే ఇచ్చేయండి, వాడిని మాత్రం ఇంట్లో ఉంచుకోకండి. వాళ్ళంటూ వారు ఉంటే నీ ఆత్మీయ జీవితం దెబ్బ తగులుతుంది, నువ్వు ముందుకెళ్ళలేవు, నువ్వు అందరి ముందు అవమానాలు, నీ పరువులు నువ్వు పోగొట్టుకుంటావు. నువ్వు ఎలాంటి వాడు, నీవు ఈ దగ్గర ప్రార్థన చేసే వాళ్ళు ఉంటేనే నీతో ఉండాలి, లేదంటే వాళ్ళు ఎవరైనా సరే ఎంతో వదిలేసేయాలి, వెళ్ళిపోండి, వదిలేయండి, అసలు మీతో ఉండదు. ఇదిగో పేతురు ప్రార్థన చేస్తున్నాడు, యాకోబు ప్రార్థన చేస్తున్నాడు, యోహాను ప్రార్థన చేస్తున్నాడు. యేసయ్య వెనుకున్నారు, అక్కడికి వెళ్ళి ఆమెను చెప్తున్నాడు, యేసయ్య తలుతాకుమి అంటే చిన్నదానా లే. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. చిన్నదానా, ఆమె కళ్ళు తెరిచింది, ఇది నడిచింది, తల్లిదండ్రులకు అప్పగించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఇలా టీములుగా తయారైతే ఎనమలో ఏడుతూ ఉంటారు. ఒకరికి ఓ పని చెప్పనుకో, చూడండి ఆ పాస్టర్ గారు వాళ్ళతోనే మాట్లాడతారు, నీతో మాట్లాడు. అర్థమైందా? దేవుని సేవకులు, దేవుని ఆత్మ ప్రేరేపణ కలిగినప్పుడు ఎవరిని దేవుడు వాడుకుంటారా, మిగతా వాళ్ళు ఏడుతూ ఉంటారు. ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. ఒక మాట చెప్తారు, కుక్క గాడిద ఒక సామెత ఉంది, మీకు తెలుసో తెలియదు. ఒక చాకలి ఏం చేశాడు, కుక్కని పెంచుకున్నాడు, అలాగే ఒక గాడిదని కూడా పెంచుకున్నాడు. ఒకరోజు ఎందుకో అక్కడ కుక్క ఏం పని చేయాలి, దొంగోడు వస్తే బహుమని మొరగాల, అందుకే కదా కుక్కను పెట్టుకుంటారు. ఇది మొరగలేదు, కానీ గాడిద ఏం చేసింది, పెద్ద పెద్ద కేకలు పెట్టింది, అయ్యో నా యజమానుడి దగ్గర ఏదో ఎత్తుకుపోతాడు అని. ఇది అరిస్తే ఆ యజమానుడికి కోపం బాగా వచ్చి నిద్రలో లేచి ఎందుకు అరుతున్నామని వేసుకోడితే చచ్చిపోయింది గాడిద. కానీ తెల్లారి అర్థమైంది, కుక్కకి గాడిదకు ఉన్న డిఫరెంట్ తెలిసింది. అందుకని దాని పని అది చేస్తున్నట్టయితే దీని ప్రాణము పోయేది కాదు. ఈరోజు నాడు ఎవరు ఏం పని చేయాలో ఆ పని చేయండి. ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకుంటాం, ఒకరిని ఒకరు దూషించుకుంటాం, ఒకరి మీద ఒకరు ఆధిక్యతను కోరుకుంటాం. ఇది నిజం, కరెక్ట్ కాదు. అందుకే మన సంఘంలో ఎవరు పెద్దలే ఉండరు, సంఘ పెద్దలు, ఎందుకంటే వాళ్ళు ఈ ప్రజలను ఏమన్నా బాధ పెడతారు. అందుకని మన సంఘంలో ఎవరు లీడర్లు ఉండరు. చెప్పుకుంటే దైవజనుడితో చెప్పుకుంటారు, లేకుంటే వాళ్ళు బాధలు పడతారు, అంతే. హల్లెలూయా. మధ్యవర్తుల వల్ల చాలా సమస్యలు వస్తాయి. ఇక్కడ ఒకటి చెప్తారు, అక్కడికి వచ్చాక అది ఇంకోటిగా మారిపోతుంది. అందువల్ల ఎలాంటి ఏమి ఉండటానికి వీల్లేదు. దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తి నాకు ఇచ్చాడు. మీరు చెప్పుకున్నప్పుడు నేను విడుదల పరచగలుగుతున్నాను, మిమ్మల్ని బాగు చేయగలుగుతాను. ఎవడో ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. రాత్రి ఆవిడైతే గుండెలో నొప్పి అందే. అమ్మా నీకు తిమ్మిర్లు వస్తున్నాయా అని అడిగాను. తిమ్మిర్లు లేవు అందే, నొప్పి మాత్రమే అందే. నేను అప్పుడే లేను, ఇంకా భోజనం కూడా చేయలేదు, జస్ట్ అట్లా వెళ్ళాను. ఎంతైంది రాత్రి ఆ టైము? 10 గంటలైంది. మీరు అందరూ పిల్లలు పడుకుని ఉండొచ్చు బహుశా. నేను ఇంకా భోజనం కూడా లేదు, ప్రార్థన చెట్ల వెళ్ళిపోయా. అప్పుడు నాకు అలసట ఉంది. నేను అనుకున్నా చిన్నదేలే, కొంచెం నీళ్ళు చల్లేసుకొని తగ్గిపోద్దులే అని చెప్దాం అనుకున్నా. కానీ పరిశుద్ధాత్మ చెప్తాడు, ఆ బిడ్డ బాధపడుతుంది, మాట్లాడు ఆ బిడ్డతో. రే నీళ్ళు తీసుకున్నారా? తీసుకున్నానయ్యా ప్రభువా, నువ్వు చిన్న ప్రార్థన చేసిన తర్వాత నీళ్ళు చల్లరా అన్నాను. కానీ మళ్ళీ నాకు డౌట్, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, ఆ బిడ్డ చాలా బాధపడుతుంది, నువ్వు ప్రార్థన చెయ్యి ఆ బిడ్డ కొరకు. నేను అసలు సాధారణ ప్రార్థన చేయను. ఫోన్ తీసుకున్నారే, ఎవరా మీ అమ్మకి? ఏమైందమ్మా? అయ్యా చాలా బాధ అవుతున్నాయి, 6 గంటల నుంచి వస్తుంది, చర్చిలో వచ్చింది, మీరు ప్రార్థిస్తే 4 ఇక్కడ ఇప్పుడు ఎక్కువైపోయిందయ్యా. తండ్రి ఇక్కడ ఏం జరుగుతుంది, నాకు బయలుపరచాలి నీవు అని నేను మనసులో ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక పెయిన్ ఆమెకి ఇక్కడ కనపడుతుంది. నేను చెప్పాను, అది వెనకమూలు కూడా ఉందమ్మా అంటే, ఉందయ్యా అంది. అప్పుడు దాకా ఇక్కడే అని చెప్పి వెంటనే నేను చెప్తున్నాను, చూడమ్మా నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్తున్నప్పుడు ప్రార్థన, ప్రభువా ఆ పెయిన్ మీరు కదిలించాలి ఇప్పుడే అని చెప్తే అది కదిలిపోయింది. అమ్మ అక్కడే ఉందా, బయటికి పక్క జరిగిందంటే పక్క జరిగింది, ఎక్కడ ఉందంటే సంఖలోకి వచ్చింది, అంతేనా? నాకు అర్థమైంది, సాతాను ఆమెను, అయ్యా ఇక నేను ప్రార్థన చేయకపోతే ఆమె బాధ ఇక చూడండి, అది విపరీతమైన తీపి వచ్చేస్తుంది. ఆ తర్వాత నేను చెప్పాను, నేను మళ్ళీ ప్రార్థన చేస్తాను చూడమ్మని మళ్ళీ ప్రార్థన చేశాను. భోజనం మీదకి వచ్చింది అందే, ఇప్పుడు అది కిందకి దిగుతుందమ్మా, ఫ్రీ అయిపోతుంది అని చెప్పాను. అప్పుడు ఏం జరిగింది, చిన్నగా కిందకి దిగింది, గీడు వరకు వచ్చింది కింద. ఆ తర్వాత
ఇక్కడ మోచేతులకు వచ్చింది. ఆ నుంచి ఇంకొంచెం కిందికి వచ్చి అరచేతులకు వచ్చి దిగిపోయి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏం భయపడకమ్మా, అది గుండెల్లో నొప్పి కాదు అని చెప్పాను. అవునయ్యా, మీరు ప్రార్థన చేస్తుంటే దాస్గాడు వాటర్లో చేతి పెట్టినప్పుడు ఆయన చేతికి కరెంట్ అంటే ఈటల్లో నీళ్ళు పెడితే ఎట్లా అయిందో అట్లా షార్ట్ కొట్టినట్టు అయిందంటయ్యా. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇది వాటర్ తీసుకొని అందులో అల్లా వేలు పెట్టాక మీరు ప్రే చేస్తుంటే ఎత్తే వస్తే ఎట్లా ఉంటుంది ఫింగర్ షాక్ కుట్టినట్టు అయిందా? అట్లా అయిందయ్యా. మరి నేనేంటో ఏమనుకున్నా తెలుసా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. వెంటనే రిలీఫ్ అయిపోయిందమ్మా? ఏమైనా టైం పట్టిందా? వెంటనే రిలీఫ్. మళ్ళీ ఏం లాడలేదు, మంచి ఇంకా నిద్ర వచ్చింది, పడుకున్నా. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నిజంగా చెప్తున్నాను, ఆయన కృప అంతే. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆయన కృప అంతే. ఆమె చూడండి, వాళ్ళకి ఇప్పుడు ఒక అవకాశం. ఒక చనిపోయిన ఆమె దగ్గరికి వెళ్ళి యేసయ్యతో కలిసి వాళ్ళకి ప్రార్థన చేస్తుంటే ఆమె లేచింది కదా. ఇప్పుడు వీళ్ళకి ఎలా ఉంటుంది? సంకలు కొట్టుకుని సంతోషంగా ఉంటారు. కొట్టుకోండి, మీరు కూడా సంతోషంగా ఉంటారు. హల్లెలూయా. మిగతా వాళ్ళకి ఎట్లా ఉంటుంది? చూపులు మారిపోతాయి. ఇలా చూస్తారు, కొంతమంది ఇలా చూస్తారు, కొంతమంది ఇలా చూస్తారు. అమ్మో, ఈ చూపుల్లో చాలా తేడా. వాళ్ళు చూస్తే అన్నం కూడా కడుపులో అరగదు, అలాంటి చూపులు ఉన్నాయి. ఇక అందరూ అనుకుంటున్నారు ఇట్లా అని, కానీ అనుకుంటున్నారు. అందుట్లో యోధా ఇస్కరియోతు ఏమనుకున్నాడంటే, నన్ను తీసుకెళ్తే ఎలా ఉండు, నేను సంగతి చూస్తా అనుకున్నాడు. యోధా ఇస్కరియోతు ఆల్రెడీ స్టార్ట్. కొంతమంది సేవకులు అభిషేక్తులు, దేవుడికే అంత అభిషేక్తులు ఎంత అన్నట్టుగా ఉన్నారు. కొంతమంది విశ్వాసులు పాస్టర్లను కూడా లెక్క చేయరు. జాగ్రత్త, మర్యాద. ఒక అభిషేక్తుడు మాట్లాడుతున్నప్పుడు నీకు ఆశీర్వాదంగా అది మలుచుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు నేను ఇంకా కొన్ని చెప్తా. రెండవ విషయంలో చూసినట్లయితే మార్కు వార్త 9:2 ఒక మాట చూడండి. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రమే వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా వారిని తోడుకొని వారెదుట రూపాంతరము పొందేను. హల్లెలూయా. ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి. హల్లెలూయా. ఆ ఇద్దరు మనసులు కలితేనే కదా దేవుడి ఆత్మకార్యం చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు గమనించండి, ఎప్పుడైతే ప్రభువారు రూపాంతరం చెందే ఒక సమయం వచ్చింది, ఆయన రూపాంతరానికి ఎవరిని తీసుకెళ్ళాడు? పేతుర్ని, యాకోబు, యోహాను. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, ఆయన మళ్ళీ ఇక్కడ పెట్టి ఆయన ఇంకా కొంచెం దూరం, అంత దూరం వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనలో కొన్ని సందర్భాల్లో అందరూ కలిసి చేయాలి, కొన్ని సందర్భాల్లో ఏకాంత ప్రార్థన ఉండాలి. ఏ ప్రార్థన ఉండాలి? రాకడ సమయంలో కడుపోర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా అంటే ఏకాంత ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. ఏం ప్రార్థన ఉండాలి? ఆ రాకడలు ఎత్తబడటానికి ఏ ప్రార్థన ఉండాలి? నీ బతుకులు ఎప్పుడైనా ఒకసారి చేసావు ఏకాంత ప్రార్థన? హలో, ఏకాంత ప్రార్థన అంటే ఒక్కలే చెయ్యాలి. ఏకాంత ప్రార్థన అంటే ఏం చేయాలి? ఒక్కరే చేయాలి. ఆ గదులు అయినా, అది పొలములైనా, అడవులైనా, గొట్టలైనా, యేసయ్య అడవి ప్రాంతానికి వెళ్ళి, ఆ చెట్లున్న ప్రాంతానికి వెళ్ళి ఆయన ఏకాంతంగా ప్రార్థన చేసినట్లుగా బైబిల్లో చాలా చోట్ల ఉంది. హల్లెలూయా. ఏ ప్రార్థన అది? ఏకాంత ప్రార్థన. హల్లెలూయా. మన బ్రతికే పాడిది, మన జీవమే పాడిది. మనం ఏపాటి వారమని నువ్వు గుర్తించినప్పుడే నువ్వు తండ్రిని గణపరచగలవు. అంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి లాంటి మన జీవితం దేవుని బిడ్డ. గమనించు, ఇంకొక అవకాశాన్ని నీకు ఇస్తున్న దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన రూపాంతరం చెందే ఆ సమయంలో పేతుర్ని, యాకోబుని, యోహాన్ని కూడా తీసుకుని వెళ్ళాడు. హల్లెలూయా. గట్టిగా చేతులు పైకెత్తి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇదిగో ఆయన ఎవరైతే ఆయనని ప్రేమిస్తున్నారో ఆయన వానికి సమీపంగా ఉన్నాడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఇదిగో నిన్ను విడువను ఎడబాయునన్నాడు. ఇదిగో ఆయన వారిని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. 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 ఒకవేళ పేతుర్ని అడిగాడు యేసయ్య, వీళ్ళందరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తుంటే అన్నాడు. ఆయన నీకు తెలుసు అన్నీ చెప్పాడు. 2 సార్లు అడిగితే, ఒకసారి అడిగితే ఆయనకి అర్థం కాలే. ప్రభా సర్వంతారమే సర్వశక్తి నీకు తెలుసు అన్నాడు.
రెండోసారి అడిగాడు, మూడోసారితో ఆలోచన చేశాడు. సర్వం ఎరిగే నీకు సమస్తమును. నాతో మాట్లాడినప్పుడు అన్నాను, వెంటనే నన్ను నేను ప్రేమించుకునే దానికంటే నిన్ను ఎక్కువగా నేను, అందుకని నాకన్నా ఎక్కువ నిన్ను ప్రేమిస్తున్నాను, నీకన్నా ఎక్కువ నాకు ఎవరు లేరు. చూసారా, ఈరోజు నువ్వు చెప్తావా? ఒకసారి ఆదికాండం 24 అబ్రహాముతో దేవుడు చెప్తూ మాట్లాడుతున్నాడు. అబ్రహామా అబ్రహామా, ఒక స్వరం విన్నాడు అబ్రహాం. చిత్తం ప్రభువా, అనగా నీవు ప్రేమించుచున్న నీ కుమారుడు అనగా ఇస్సాకుని నాకు దహన బలిగా ఇస్తావా? హల్లెలూయా. అబ్రహాం చెప్పొచ్చు, అప్పుడు దాకా అబ్రహాము మామూలుగా ఉన్నాడు. దేవుడు అబ్రహాముని దీవించాడు కదా, దాసులు దాసీలు పశువులు అన్నీ ఉన్నాయి కదా. ప్రభువా, ఇంతమంది దాసులు ఉన్నారు, ఇంతమంది దాసీలు ఉన్నారు, ఇన్ని పశువులు ఉన్నాయి, ఎంత నీకేం కావాలో అది అడుగు, ఇదేంటి నాకు 100 సంవత్సరాలు ఇచ్చిన ఈ కుమారుడే కావాలా నీకు అన్నాడా? ప్రభువా, నువ్వేం చెప్తున్నావు అది నేను చేయటానికి ఇష్టంగా. అయితే నువ్వు ప్రేమించిన నీ కుమారుని తీసుకుని మోరియా అనే ఒక ప్రాంతానికి అక్కడ ఒక కొండ ఉంది, అక్కడ నాకు నీవు అతన్ని దహన బలిగా ఇవ్వాలి. ఏం బలి ఇవ్వాలి చెప్పండి? అంటే ఏం చేయాలి? కాలు చేతులు కట్టేసి కట్టెల మీద పెట్టి కత్తితో మెడకాయ నరికి అగ్నితో కాల్చేయాలి. కొడుకునేవాడని చేస్తాడు ఈ పనులు కొడుకునేవాడని కొడుకు పిల్లలకి ఎంత గాయమైతేనే తట్టుకోలేమే, వాడేమన్నా అయిపోతాడా, చనిపోతాడు, ఏమైపోతాడు, విలవిలలాడిపోతున్న ప్రాణం, వృద్ధాప్యం అనగా 100 సంవత్సరాలు కనుక్కున్న కుమారుని మెడ నరికి చేతులు కాళ్ళు కట్టేసి మెడ నరికి అగ్నితో కాల్చటం ఎక్కడైనా జరిగిద్దా? ఆయన అంటాడు, నువ్వు ఏం చెప్తే అది. హల్లెలూయా, హల్లెలూయా. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే అనండి. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే, ఇచ్చిన నీవే బలి కోరగా, గట్టిగా చెప్పాలి, ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను, నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. ఎవరికి సొంతగా ఏమీ లేదు తెలుసా? నీకు ఏది ఉందో అది ఎవరిచ్చారు? యేసయ్య ఇచ్చాడు అన్నాడు. ఎవరిచ్చారు? నీవిచ్చినవే అనండి. నాకు ఏది ఉందో అది. హల్లెలూయా. దేవుడు భార్య అనేకపోతే ఇద్దరు కొట్టేసుకుంటారు తెలుసా? రోజు గొడవే. ముసురుద్దీన్ అన్న కార్యాన్ని వెళ్ళారు, గాయలైన భార్య. దేవుడు భార్యని ఇస్తే ఇద్దరు సంతోషంగా ఉంటారు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ప్రియమైన దేవుని బిడ్డ, జాగ్రత్త. అందాన్ని చూడకు, మాటలలో పడిపోకు, ఆత్మశక్తి నీకు ఉండాలి. హల్లెలూయా. వాళ్ళు రూపాంతరం చెందాడు, యేసయ్య రూపాంతరం చెందారు. అక్కడ చూడండి, మీరు ఆ మాటలు మీరు చూస్తుంటే 9:2 ఎంత చక్కటి మాటలు ఉన్నాయో చూడండి. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైన మిగులు తెల్లనివి అయ్యాను, లోకము అందు ఏ చాకలియు అంత తెల్లగా చేయలేడు. మరియు మోషే ఏలీయా వారికి కనబడి యేసుతో మాట్లాడుచుండిరి. హల్లెలూయా. ఎవరితో మాట్లాడు? యేసయ్యతో ఎవరు? మోషే, ఏలీయా. హల్లెలూయా. మన బైబిల్ చరిత్ర చాలా గొప్పదండి. చనిపోయిన వారు కూడా ఆయన చిత్తంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని అంటే అందుకుని
ఎవడైనా విశ్వాసముతో ఉండి చనిపోతే మరల బ్రతుకుతాడు. బ్రతుకునేందు విశ్వాసం చూడు, మరి ఎన్నటికీ చనిపోడు. హల్లెలూయా. ఆ రూపాంతరాన్ని చూశారు. చాలా వాక్యాలు చెప్పాలి కాబట్టి ముగిస్తున్నాను. ఆయన రూపాంతరిత పేతురుగడిలో, అయ్యా ప్రభు యేసయ్యా, నీకు ఒక గది, ఆయనకో గది, ఈయనకో గది, ఇక్కడే మనం ఉందో, ఎక్కడికి వెళ్ళదు అన్నాడు. ప్రభు దానికి ఒప్పుకోలేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. వాళ్ళు రూపాంతరములో పాలు పొందారు. ఈ రోజు నాడు నీకు రూపాంతర స్వభావం ఉన్నదా? హల్లెలూయా. రూపాంతరం చెందాలి, మనసు మారాలి, రూపాంతరం చెందాలి. దేవుని కొరకు ఒక సాధనంగా నీ మారాలి, నీ బ్రతుకు మారాలి, నీ స్థితి మారాలి, నీ వేషధారణ మారాలి, నీ పద్ధతులు మారాలి, నీ ప్రవర్తన మారాలి. హల్లెలూయా. మారిన మనసు దేవునికి ఇయ్యాలి. చెప్పండి, మారిన మనసు దేవునికి ఇయ్యాలి. మారాలి మారాలి నీ మనసే మారాలి. హల్లెలూయా. ఏం చేయాలి? మనసు మారాలి. ఇంకొక వర్డ్ చూసినట్లయితే 10:35 వీళ్ళకు ఒక కోరిక ఉందండి. ఆ కోరిక ఏంటో తెలుసా? 10:35 జబదేయి కుమారులని యాకోబు యోహాను ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా మేము అడిగినదెల్లా నువ్వు మాకు చేయగోరుచున్నావని చెప్పగా ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నానని వారిని అడిగాను. వారు, నీ మహిమయందు నీ కిడి వైపున ఒకడును నీ ఎడమ వైపు ఒకడును కూర్చున్నట్లు మాకు దయచేయమని చెప్పిరి. ఆమేన్. హల్లెలూయా. ఏం ఆశలు ఉంటాయి కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నీ కోరికలు, నీ కోరిక వాళ్ళకి ఏం కోరిక ఉందంటే, ఆ మహిమలో ఆయనకు ఒక సింహాసనం ఉంటుంది కదా, యేసయ్యకి ఉంటుందా ఉండదా? ఆయన సింహాసనానికి ఇక్కడ ఒకరు ఇక్కడ ఒకరు, మా ఇద్దరిని చెరువు పక్కన కూర్చోబెట్టుకుంటావా అని అడుగుతున్నారు. హల్లెలూయా. ఏం అడుగుతున్నారు? ఆ మహిమలో ఏం చేయాలంట? ఎక్కడ అలా ఆశ ఎట్లా? ఇక్కడైతే మమ్మల్ని దగ్గర ఉంచుకుంటావు, నువ్వు ఎక్కడికి వెళ్తే మేము అక్కడికి వస్తున్నాం కదా. ఆ మహిమలో అంటే పరలోకములో. హల్లెలూయా. ఎక్కడ? పరలోకములో ఏం చేయాలా? నీ సింహాసనం ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నేను ఒక సైడు, మా బ్రదర్ ఒక సైడ్, ఇద్దరం ఉంటాం, సరేనా అన్నాడు. అయ్యా నేను తాగినందు చేయి పెట్టినది పెడతావు, ఇది చెయ్యొచ్చేమో కానీ నా కుడి వైపున ఎడమవైపున కూర్చుండనివ్వటం నా చేతి లేదు. అది ఎవరి చేతిలో ఉంది? నా తండ్రి చేతిలో ఉంది. హల్లెలూయా. ఎవరి చేతిలో ఉంది? నా తండ్రి చేతిలో ఉంది. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. హల్లెలూయా. అది ఎవరికి ఆయన సిద్ధపరచాడు వాళ్ళే. ఇక్కడ నా ఇష్టం అంటే ఇది కూడా తండ్రి ఇష్టమే, కానీ ఇక్కడ నా ఇష్టం, కానీ అక్కడ మాత్రం నా ఇష్టము. ఈరోజు నా సోదరుడా, ఈ భూలోకంలో నువ్వు దేవుని కొరకు ఏ పని చేస్తున్నావు? దేవుని కొరకు నువ్వు ఎలా జీవిస్తున్నావు? ఇక్కడ జీవిస్తున్నావు, ఇక్కడ నువ్వు సంఘలోక నెంబర్ 1గా, మంచి విశ్వాసగా, ప్రార్థనాపరుడుగా, పాస్టర్ గారికి సమీపస్తుడిగా ఉండొచ్చు, ఎంతో నమ్మకంగా ఉండొచ్చు, ఓకే. కానీ పరలోకంలో కూడా మనకు దేవుడు ఒక స్థానాన్ని ఇస్తున్నాడు. చప్పట్లు కొట్టండి. మనందరికి సింహాసనాలు ఉన్నాయి. చెప్పండి గట్టిగా, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయనా. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయనా. నా యేసు కృప నుండి దూరపరచలేవని, నా యేసు కృప నుండి దూరపరచలేవని ఆగిపోను నేను, సాగిపోవచ్చున్నాను. పోరాటం, ఆత్మీయ పోరాటం, పోరాటం, ఆత్మీయ పోరాటం. చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు, సాగిపోవచ్చున్నా శివను మోసుకొని నా గమ్యస్థానానికి, శివను మోసుకొని నా గమ్యస్థానానికి. ఆమేన్. హల్లెలూయా. అపజయము ఎర్రగని యేసయ్యతో కలిసి ఏం మోయాలంట? హలో, ఏం మోయాలంట? గట్టిగా చెప్పండి, ఏం మోయాలి? సిలువను మోయాలి. సిలువ అనేది శ్రమలకు గుర్తు. సిలువను మోసుకుంటూ వెళితేనే గమ్యానికి వెళ్తాం. మధ్యలో సిలువను పడేసి వెళ్ళిపోయేవనుకో, ఓ
హల్లెలూయా. మధ్యలో సిలువ నిడిచిపెట్టావనుకో నీ ముఖం కూడా చూడరు యేసయ్య. అర్థమైందా? కష్టమైన, నష్టమైన, నిందైనా, బాధ అయినా, భోజనానికి ఉన్నా లేకపోయినా, వస్త్రం ఉన్నా లేకపోయినా ఎలా ఉండాలి? యేసయ్యతో కలిసి వెళ్ళిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక పాటలో ఒక మాట అన్నాను, ఏంటి తెలుసా? ఆ పాట పాడుతుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఆ పాటలో ఏముంటుందో తెలుసా? అన్నము ఉన్నా లేకపోయినా, అన్నం ఉన్నా లేకపోయినా, ఉన్నా లేకున్నా, ఆకలితో ఉన్నా, ఉన్నా లేకున్నా, ఆకలితో ఉన్నా, ఆరాధిస్తాను నా యేసు స్వామిని, ఆరాధిస్తాను నా యేసు స్వామిని. నా ప్రాణము ఆశపడుచున్నది. చెప్పండి. నా ప్రాణము ఆశపడుచున్న, నమ్మిక కలిగున్నది నాలోనా, నమ్మిక కలిగున్నది నాలోనా. నా నా కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, అసలు చనిపోవాలనుకుంటున్న మనసు అది. అయినా కూడా మోకరించి ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతున్నప్పుడు నన్ను నేను ఆదరించుకోవటానికి నా తండ్రి నాతో చెప్తున్న ప్రతి మాటను పాటగా మార్చుకుని, నాలో ఒక నమ్మకం ఉంది, నేను ఈ శ్రమల్లో ఉన్నాను, నేను ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నాను, నా బ్రతికి ఎట్లా అయిపోయింది, నా జీవితం ఎట్లా అయిపోయింది అన్న ఆలోచన నాకున్నా కూడా నా తండ్రి మళ్ళీ నన్ను లేపుతాడు, నన్ను బ్రతికిస్తాడు, నాకు మరలా సమస్తాన్ని సమకూర్చి నా తండ్రి నాకు అనుగ్రహిస్తాడు. నా ప్రాణము ఆశపడుచున్నది, నమ్మిక కలిగున్నది నాలో. ఈరోజు నువ్వు విడిచిపెట్టబడి ఉన్నావు అనుకుంటున్నావేమో. అందరూ ఎందుకురా నీ బ్రతుకు చిచ్చి అంటున్నారేమో. నీ తల్లే చచ్చిపోరా, నువ్వు వద్దురా అంటున్నాడేమో. నీ తండ్రి నిన్ను వద్దంటున్నాడేమో. నీ తోబుట్టులు నీతో వద్దంటున్నారేమో. నువ్వు వద్దురా, మాకు నువ్వు వద్దురా, నీలాంటి పాపిష్టి కుమారుడు మాకు వద్దురా, నీలాంటి పాపిష్టిది మాకు వద్దమ్మా, నువ్వెట్ట నిలిపమ్మా, నువ్వెట్ట నిలిపో, దూరంగా వెళ్ళి చనిపో అమ్మా, మా పేరు చెడగొట్టొద్దని చెబితే కూడా ఆయన అంటున్నాడు, నీలో ఒక నమ్మికను పట్టుకుని జీవించు. వాక్యమును చదువుతుండగా దేవుడు ఈ వాక్యము ద్వారా ఈ పాటను రాయమని చెబుతున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఏమన్నా హేళన చేసినా, చెప్పండి, ఎవరు ఏమన్నా హేళన చేసినా అంతము వరకు నమ్మికతో ఉంటా. ఎలా ఉండాలి? మనుషుల కోసమా? మీ అమ్మ కోసమా? మీ నాన్న కోసమా? నీ రక్త సంబంధుల కోసమా? నీ తోబుట్టుల కోసమా? నీ బంధువుల కోసమా? నీ స్నేహితుల కోసమా? ఎవరి కోసం నువ్వు నమ్మకం? నీ దేవుడైన యెహోవా కోసం నువ్వు నమ్మకూడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు తోడు ఎవరో లేకపోయినా కూడా, నీకు తోడు ఎవరో లేకపోయినా కూడా, నీకు తోడు ఎవరో లేకపోయినా కూడా ఆయన నీతో ఉంటాడు. ఈ పాటల ద్వారా నేను ఆదరించబడ్డాను. నా సహోదరి సహోదరుడా, నా మిత్రులారా, నా స్నేహితులారా, నేను చెప్తున్నాను, మీరెవరు కూడా ఒంటరులు కాదు. నేను చెప్తున్నాను, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలుండి వారిని కావలి ఉండి వారిని రక్షిస్తున్నాయి. వారిలో ఒంటరైన వాడు 10 అగుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనుషులు వైపు చూడదు. వీళ్ళు నాతో రావాలి, వాళ్ళు నాతో రావాలి, వీళ్ళు నాతో ఉంటే బాగుంటుంది అనుకోకు. ఎవరు ఉన్నా లేకపోయినా వదిలేయి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎవరున్నారు నీకు తోడుగా? యేసయ్యా. చెప్పండి, యేసయ్యా. ఎవరున్నారు చెప్పండి? యేసయ్యా. ఎవరున్నారు చెప్పండి? యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత గెత్సేమనే తోటలో కూడా మీరు చూడండి,
గెత్సేమనే తోటలో మరి చూస్తే 14:32 కూడా వీళ్ళే ఉన్నారండి. 14:32 ఏమంటారు, వీళ్ళే ఉన్నారండి అక్కడ చూడండి. 14 అని చోటుకు వచ్చినప్పుడు ఆయన నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండని తన శిష్యులతో చెప్పి పేతురును యాకోబును యోహానును వెంట పెట్టుకొని పోయెను. హల్లెలూయా. ఆయన ప్రార్థన సమయంలో వాళ్ళు తోడుకుని వెళ్ళాడు. ఇంకో మాట చెప్తున్నాను ప్రియులారా, ఆఖరికి వాళ్ళ మరణం ఎట్లా వచ్చిందో తెలుసా? చూడండి అపోస్తలుల కార్యం 12:2 మనం చూసినట్లయితే వాళ్ళ మరణాన్ని కూడా నేను మీకు చెప్తున్నాను. సుఖాల్లోనే కాదు, ప్రార్థనలో కాదు, మంచిలోనే కాదు, చెడులో కాదు, ఈరోజు మన మరణాలలో కూడా దేవుడు మనకు తోడుకున్నాడు. చప్పట్లు కొడదాం గట్టిగా, చప్పట్లు కొడదాం. అపోస్తలుల కార్యం 12:2 చూడండి. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. యాకోబు ఎలా చంపబడ్డాడు? ఖడ్గం, కత్తితో చంపబడ్డాడు. ఈరోజు నేను చెప్తున్నాను, దేవుని కొరకు జీవించటానికైనా మరణించటానికే నువ్వు సిద్ధమా? చప్పట్లు కొట్టండి. ప్రభువా నేను సిద్ధమే అనండి. ప్రభువా నేను సిద్ధమే. హల్లెలూయా. నా మట్టుకు బ్రతుకుడు క్రీస్తు, చావైనా ఈ లోకంలో ఉండి నేను బ్రతుకుతాను అనుకుంటున్నావా? యాకోబు పత్రిక 6:1 చూడండి. నేడైనను రేపైన ఒకానొక పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం వ్యాపారం చేసి లాభము సంపాదించు రండి చెప్పాను. రేపేమి సంభవించును మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది. మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే, ఇక్కడ చూడండి మీరు ఏం చెప్పాలి తెలుసా? ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనుకున్నారు నేను అజ్జాత ఇజ్జాత యాభై అక్కడ ఇక్కడ కూడబెడతా. ఎవడి కోసం కూడబెడతావా? ఎవరి కోసం కూడబెడతావు? ఏం చేసుకుంటావు? అక్కడ అబద్ధాలు చెప్పి ఇక్కడ అబద్ధం, ఇది చేసి అది చేసి ఏం చేసుకుంటావు? నీ జీవితాన్ని నరకంలోనికి తీసుకుని వెళ్ళిపోతున్నావేమో, నీ బ్రతుకు నరకంలోనికి తీసుకుని వెళ్ళిపోతున్నావో, దేవుని రాజ్యం గురించి ఆలోచన చేయక నీ ఇష్టానుసారమైన ఆలోచన చేస్తున్నావో, నీ మనసు మార్చు, నీ హృదయాన్ని మార్చు. ప్రభు మీకు తోడుగా ఉండును గాక. పేతురు, యాకోబు, యోహానులాగా ధైర్యంగా ఉందా? పేతురు మరణము ఎంత భయంకరంగా తెలుసా? తల్ల కిందులుగా యాకోబు ఖడ్గంతో నా ప్రియులారా, దేవుని కోసం ఇది సంపాదించాలి, ఆయన కోసం మరణించటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. దయచేసి తలలు వచ్చండి, కళ్ళు మూసుకోనండి.